పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోయి ఉన్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గహన ప్రతి గహనముల చేత, కెరూబుల చేత, 24 మంది పెద్దల చేత, కోట్లాది దూతల చేత, మాలాంటి దీనుల చేత పరలోకమందును భూలోకమందును నిత్యము కొనియాడబడిచిన మహాప్రభు, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నైనా ప్రభు, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవచ్చుండగా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నీ వెళ్ళని స్వరం ద్వారా నాతోనూ మాట్లాడండి. నాతో మాతో అందరితోనూ మాట్లాడండి ప్రభు. ప్రతి పాపమనే కాడి నుంచి, ప్రతి శాపమనే కాడి నుంచి, ప్రతి పాప బంధకాల నుంచి విడిపించి మరి నువ్వు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువుడు, మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా నా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదన్నా? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. మన అంశం ఏమిటంటే నీ శత్రువు ఎవరు? మన అంశం పేరు చెప్పండి. నీ శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరంటే లోకము, ప్రపంచం. మనకు శత్రువు ఎవరన్నా ఉన్నారు అంటే లోకములో ఉన్న మనుషులు, ప్రపంచ మానవాళ్ళందరూ కూడా మనకు శత్రువులుగా ఉన్నారు. మనము గమనించినట్లయితే మరి 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. దేవుడు తెలియచేస్తున్న మాట అంటే ఈ లోకం అంటే ఎవరంటే మనమే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని ఎంతో విశ్వాస మనసు ప్రతి వాడును కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు ఒక గిఫ్ట్గా తండ్రి అయిన దేవుడు. ఎందుకు ఆయనను మనకు అనుగ్రహించాడంటే
మనము సృష్టించినటువంటి సృష్టికర్తకు తండ్రి అయిన దేవునికి శత్రువులుగా మారిపోయాం. మానవులు గొర్రెలు తప్పిపోయినట్టుగా తప్పిపోయి దేవుని దారిలో నుంచి సాతాను దారిలోనికి, దేవుని ట్రాక్లో నుంచి సాతాను ట్రాక్లోనికి వెళ్ళి దేవునికి శత్రువులుగా మారిపోయినారు. అందుకే దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. లోకములో మనుషులు ఉన్నారు, లోకములో ఈ యొక్క ప్రకృతి ఉంది, ఈ లోకములో లోకాశలు ఉన్నాయి, శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం ఈ లోకంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలా గమనించండి, ఇక్కడ శత్రువు అంటే లోకము. మనము గమనించినట్లయితే, ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు, దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకమును ప్రేమించినట్టయితే దేవుని ప్రేమ వానిలో ఉండదు. మరి లోకాన్ని ఎక్కువగా జరుపుకుంటూ ఉన్నావు, లోకాశలే నీలోన ఎక్కువగా ఉన్నాయి, లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. సృష్టించిన సృష్టికర్తను నువ్వు ప్రేమించడం లేదు, సృష్టించిన సృష్టికర్తను నువ్వు ప్రేమించడం లేదు, ఆయన సన్నిధిని ప్రేమించడం లేదు, ఆయన చిత్తం ఏంటో కనుగోవడం లేదు, ఆయన ప్రణాళిక ఏంటో కనుగోవడం లేదు, ఆయన సేవను ప్రేమించడం లేదు, ఆయన మార్గంలోనికి నువ్వు రావడం లేదు, ఆయన చిత్తాన్ని నువ్వు ప్రేమించి అందులో నడవడం లేదు. ఈ లోకమంతా కూడా గొర్రెలు తప్పిపోయినట్టుగా మానవులు తప్పిపోయి దేవునికి శత్రువులుగా మారిపోయినారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనము 16వ వచనంలో చూస్తే, లోకములో ఉన్నదంతయు అనగా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. లోకములో ఉన్నదంతయు కూడా శరీరాశ. ఏమంటామో 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశ. శరీరాశ, నేత్రాశ. శరీరానికి సుఖము కావాలి, శరీరానికి ఈ కోరికలు తీర్చుకునేటువంటి కోరికలు కావాలి, శరీరానికి మంచి ఆహారం కావాలి, శరీరానికి మంచి కోరికలు తీర్చుకునేటువంటి కావాలి. నేత్రాశ ఏది చూస్తే అది కావాలంటున్నాను. మన కళ్ళు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అది రమ్యమైనది, సొగసైనది, లేకుంటే సౌందర్యమైనది ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అది కావాలని మన నేత్రాలు కోరుకుంటూ ఉంటాయి. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ. ఇక్కడ మనం గమనించాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవపు డంబము. శరీరాశ అంతా కూడా, ఈ శరీరం ఏం కోరుకుంటుందంటే సుఖాన్ని కోరుకుంటుంది, శరీరం ఏం కోరుకుంటుందంటే మంచి వస్త్రాలు కోరుకుంటుంది, ఈ శరీరం ఏం కోరుకుంటుంది, మంచి అలంకరణ కోరుకుంటుంది, ఈ శరీరం ఏం కోరుకుంటుందంటే మంచి ఆహారం కావాలంటుంది, ఈ శరీరం ఏం కోరుకుంటుందో ఏసీ కావాలంటుంది, ఈ శరీరం ఏం కోరుకుంటుందంటే ఆ యొక్క వ్యభిచారాలు, లేకుంటే తాగడము, తినడము, మందు తాగడము, లేకుంటే ఎన్నెన్నో కోరికలు కోరుకుంటుంది. నేత్రాశ ఎలా ఉంటుందంటే చూసినదంతా కూడా నాకు కావాలి. ఇప్పుడు ఒక పొలము, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పొలం అనుకోండి, చూసినటువంటి ఒక కొనసాగుతున్నటువంటి, లేకుంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజు కావచ్చు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ కావచ్చు, ఒక పేదవాని యొక్క పొలము అది మంచి సెంటర్ ప్లేస్లో ఉందనుకోండి, అది చూశాడంటే వాని కన్ను పడిందంటే అది నాకు కావాలా అంటాడు. అంటాడా లేదమ్మా? అది నాకు కావాలంటాడు. అతను ఇవ్వనంటే అతన్ని చంపి కానీ గుంజుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ లోకం నడుస్తుంది. నేత్రాశ ఎలా ఉంటుందంటే చూసినదంతా కూడా కావాలని కోరుకుంటాడు మనిషి. ఒక మంచి అందమైనటువంటి అమ్మాయి కనపడింది అనుకోండి, ఆ మనిషి ఆ అమ్మాయి కావాలని కోరుకుంటాడు. ఈ నేత్రాశ ఎలా ఉంటుందంటే ఈ చూస్తే చాలు ఆ అమ్మాయి నాకు కావాలి, నేను అనుభవించాలి,
అవతల వేరే వారి భార్య లేకుంటే ఇతరులు నాకు సంబంధం లేనటువంటి విషయం అనుకోరు. అలాగా ఈ నేత్రం అనేది చాలా భయంకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, నేత్రాశయు జీవపు డంబం మనం ఆలోచన చేస్తే డంబాలు పలుకుతూ ఉంటాం. మనం అంతా కూడా కొంచెమున్నా మాకు ఇంత ఉంది అంత ఉంది అని డంబాలు పలుకుతూ ఉంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా 17వ వచనంలో మనము గమనించినట్లయితే ఇక్కడ 16వ వచనం కంటిన్యూషన్, తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ కూడా నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టిన. తండ్రి అంటే ఎవరు? మనల్ని పుట్టించినటువంటి దేవుడు. తండ్రిగా మనల్ని సంభాషిస్తుంది బైబిల్ గ్రంథం. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. అవన్నీ కూడా లోక సంబంధమైనవే. ఈ 3 భాగాలు కూడా శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపు డంబం కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు. తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి పుట్టించింది ఎవరు? ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను నిర్మించుకున్నాడు. ఆయనను పోలి మనం నడుచుకోవాలి. ఆయన చిత్త ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన ప్రణాళికలో మనం బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆయనకున్నటువంటి మనసు, ఆయనకున్నటువంటి బుద్ధి, ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు మనలో కనపడాలి. ఆయన నమ్ముకొని ఆయన చిత్తములో మనం నెరవేర్చబడాలి. ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితం, ఆయన నీతి యావత్తును జరిగించేటువంటి వారంగా ఈ లోకంలో మనము కొనసాగాలి తప్ప ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు. 17వ వచనంలో మనం చూస్తే, లోకమందును దాని ఆశయు గతించిపోవును అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, లోకమును దాని ఆశయు గతించిపోతాయంట. అవన్నీ కూడా ఉండవు. కానీ దేవుని చిత్తము జరిగించువాడు, దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి కొడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తము జరిగించేటువంటి వాడు నిరంతరము నిలుస్తాడండి. నిరంతరము నిలిచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని చిత్తం కాకుండా సాతాను చిత్తాన్ని జరిగించేవారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. సాతాను ట్రాక్లో నడిచేవారు ఎంతో మంది ఉన్నారు. దేవుని మాట విననొల్లక, దేవుని చిత్తము చేయనొల్లక, దేవుని ప్రణాళికలో నడవక, దేవుని మార్గంలోనికి రాక, దేవుని సన్నిధిలోనికి రాకుండా దేవునికే ఎదురు తిరిగేటువంటి మనుషులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. దేవునికే తిరుగుబాటు చేసేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కోపం తెప్పించేటువంటి పనులు ఎన్నో చేస్తూ ఉన్నారు లోకంలో ఉన్న మనుషులు. దేవునికి కోపము పుట్టిస్తున్నారు. దేవుడు ఉగ్రుడై ఆయన మన మీదకి లేస్తూ ఉన్నాడు. అలాంటి పనులు, వ్యతిరేకమైనటువంటి పనులు, దేవునికి అవమానం తెప్పించేటువంటి పనులు, దేవునికి మరి ఎంతగానో చిన్నతర తెప్పించేటువంటి పనులు ఈ లోకంలో ఉన్న మనుషులు చేస్తూ ఉన్నారు. అవన్నీ చేయకూడదని దేవుని చిత్తము నిరంతరము చేసేటువంటి వాడే నిరంతరము నిలుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి బిడ్డలముగా, కుమారులముగా మనం ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే రెండో అంశముగా నహూము గ్రంథము 1వ అధ్యాయము. నహూము గ్రంథము 1వ అధ్యాయము
5వ వచనాన్ని చదువుకున్నాం. 1వ అధ్యాయం నహూము గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. మరి పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. పేజీ నెంబరు 769లో ఉంటుంది. అది పేజీ నెంబరు 769లో 1వ అధ్యాయము 5వ వచనం. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమిని కంపించును. లోకమును అందలి నివాసులందరూ వణుకురు చాలు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఉగ్రరూపుడై అగ్నిగా, ఆయన అగ్ని అంత ఉగ్రుడైనాడంటే ఎందుకు ఆయన అంత కోపగించుకుంటున్నాడు? మానవులు చేయరానటువంటి పనులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, దేవునికి ఆయాసకరమైనటువంటి బ్రతుకుచూ ఉన్నారు. నీచమైనటువంటి బ్రతుకు, పాప బ్రతుకు, రోత బ్రతుకు, అలాంటి బ్రతుకుచు దేవునికి అవమానము తెప్పించేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దేవుని చిత్తము జరిగించేటువంటి వాడుగా, జరిగించేటువంటి కుమారులుగా ఈ లోకంలో లేనందుకు దేవుడు ఉగ్రరూపుడై ఆయన ఎంతగానో కోపిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో జాగ్రత్తగా గమనిస్తే, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. కొండలే కరిగిపోతాయంట. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూ వణుకుతారు. ఆయన ఉగ్రుడైనప్పుడు ఈ లోకంలో ఉన్న నివాసులందరూ కూడా వణుకు పుడుతుంది. ఆయన ఉగ్రుడైనప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్న ప్రకృతిని ఆయుధంగా తీసుకుంటాడు. సముద్రాలను ఆయన సముద్రాలని ఆరిపోమని ఆజ్ఞాపిస్తే అవి ఆరిపోతాయి అంతే. కొండలు కరిగిపోమంటే ఆయన పిండైపోతాయి కొండలు. భూకంపం వచ్చిందంటే మనుషులు వణుకుతారు, దద్దరిల్లుతారు. కొండలే పిండైపోతాయి. ఈ భూమి నెర్రలే విడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఆయుధం ఏదన్నా ఉందంటే ప్రకృతిని ఆయుధం తీసుకుంటాడు. ఆయన ఈ ప్రకృతిని ఆయుధం తీసుకుని మనుషులను చంపేస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చలేరు కనుక. కొన్నిసార్లు ప్రచండ వర్షంతో చంపేస్తాడు మనుషులను. కొన్నిసార్లు తెగుళ్ళతో. కరోనా అనేటువంటి తెగులు వచ్చింది, కొన్ని లక్షల మంది ఊర్చుకొని పోయినారు. ఆయన ఉగ్రుడైనంటే తట్టుకోలేము, వణుకుతారు జనాలంతే. ఈ లోక నివాసులందరూ కూడా వణుకు పుడతారు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఆయనకు, చదవండి ఒకసారి 5వ వచనం. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడేవాడు. ఆయన ఉగ్రతని ఎవరు సహిస్తారు చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. మనం సహించగల వాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగల వాడేవాడు. ఆయన కోపాగ్ని ఎదుట ఎవరు నిలబడతారు చెప్పండి? ఎవ్వరు తట్టుకోలేరు. ఎంత బలాఢ్యుడైనా, ఎంతటి వాడైనా ఆయన కోపము మీద తట్టుకోలేడు. ఆయన కోపము అగ్ని వలె పారుతుందంట. ఆయన కోపం ఎట్లా పారుతుందమ్మా? అగ్ని వలె పారుతుంది. అగ్నిని ఎవరైనా ముట్టుకోగలుగుతారా? అగ్ని ముట్టుకుంటారా? చిన్న బుడ్డిని కూడా ముట్టుకోలేము, చిన్న నిప్పును కూడా ముట్టుకోలేము. దేవుడు అగ్ని వంటి వాడు. ఆయనకు ఎదురు తిరిగిన వాడు ఎప్పటికీ కూడా నిలబడడు.
ఆయన ఉగ్రత ఒక్కసారి మీనికి వచ్చిందంటే ఆయన లోకం విడిచిపెట్టి మాడి మసైపోవాల్సింది. చాలామంది ఆయన శక్తి తెలియక, ఆయన బలము తెలియక చాలామంది ఆయన పనులకు ఎదురుపడుతూ ఉంటారు, ఆయన పనులకు అడ్డుపడుతూ ఉంటారు, ఆయన సేవకు అడ్డుపడుతూ ఉంటారు, ఆయన సేవకులకు అడ్డుపడుతుంటారు, ఆయన పిల్లలకు సంఘానికి అడ్డుపడుతూ ఉంటారు, ఆయన చిత్తానికి అడ్డుపడుతూ ఉంటారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఆపడానికి చూస్తారు. నీతిమంతులను ఆటంకపరుస్తూ ఉంటారు, ప్రార్థన పరులను ఆటంకపరుస్తూ ఉంటారు, సువార్తను ఆటంకపరుస్తూ ఉంటారు. చాలా చోట్ల, చాలా గ్రామాలలో, చాలా ప్రాంతాలలో, చాలా దేశాలలో ఇవే జరుగుతున్నాయి. సువార్త ప్రకటించడానికి సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు, సంఘస్థులు వెళుతూ ఉన్నప్పుడు, ఆయన సేవ నిరంతరము జరిగిస్తూ ఉన్నప్పుడు, ఆయన నీతి యావత్తును జరిగిస్తున్న పిల్లలను ఆటంకపరుస్తూ తాగి వచ్చి వాళ్ళను చిత్రహింసలు పెడుతున్నారు, ఆటంకపరుస్తున్నారు. ఎందుకు వచ్చారు మీరు? మా గ్రామానికి ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మీకు ఇచ్చింది ఎవరు పర్మిషన్? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మేలు కోరి నీ జీవితం మార్చబడాలని, నీ కుటుంబము మార్చబడాలని, నీ బ్రతుకు మార్చబడాలని, నువ్వు రక్షింపబడాలని, నువ్వు దేవుని చిత్తంలో బ్రతకాలని వాళ్ళు ఎంతగానో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని ప్రేమించి దేవుని సేవకులు, సేవకురాళ్ళు, సంఘస్థులు అందరూ వస్తే నువ్వు వాళ్ళ ఎదుట ఎలాగ ప్రవర్తిస్తున్నావు? వాళ్ళని ఎందుకు ఆటంకపరుస్తున్నావు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ లోకంలో, గ్రామాలలో, పట్టణాలలో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని అల్లరి చేస్తుంటే అప్పుడు ఎవరు కూడా ఆపరు. సువార్త మంచి మాటలు, యేసుక్రీస్తు యొక్క సువార్త మంచి మాటలు ప్రకటిస్తూ ఉంటే, మంచి పత్రికలు పంచుతూ ఉంటే చాలా చోట్ల, చాలా గ్రామాలలో, చాలా పట్టణాలలో చాలా ఆటంకాలు పరుస్తున్నారు. ఆటంకాలు పరిస్థితి కాకుండా వాళ్ళ యొక్క యంత్రాలను పగలగొడుతున్నారు, వాళ్ళని కూడా కొడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి పనులు? ఎందుకు ఇంత దుర్మార్గపు పనులు? దేవునికి వ్యతిరేకంగా, దేవునికి కోపం తెప్పించేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లలు గమనించండి. దేవునికి కోపం వస్తే, దేవుడు ఉగ్రుడైతే అగ్ని అగ్నిని ఎవరు ముట్టుకోగలుగుతారు చెప్పండి? ఆయన దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టుగా అంటున్నాడు. ఏమంటున్నాడు? నా సేవకులను, సేవకురాలను, నా విశ్వాసులను, నా సంఘాన్ని ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టుగా అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. చాలామంది దేవుని శక్తి తెలియక, దేవుని ప్రణాళిక తెలియక, దేవుని ప్రేమ తెలియక, ఆయన ప్రేమకే వ్యతిరేకంగా మారుతూ దేవుని సేవను ఆపడానికి చూస్తూ ఉన్నారు. దేవుని పనులకు ఆటంకపడుతున్నారు, దేవుని మందిరాలు కడుతుంటే ఆటంకపడుతున్నారు. చాలామంది బాధపడినటువంటి కుటుంబాలు ఈ లోకంలో, అలాంటి కుటుంబాలు, పతనమైనటువంటి కుటుంబాలు, పతనమైనటువంటి జీవితాలు ఈ లోకంలో అకస్మాత్తుగా చనిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. రోగాల చేత, వ్యాధుల చేత శాపగ్రస్తులై బ్రతుకుచూ ఉన్నారు. ఎన్ని రోజులు నువ్వు ఆటంకపరుస్తావు? దేవుని శక్తి కింద, దేవుని బలం కింద నువ్వు తట్టుకోగలుగుతావు? నీ కాళ్ళ ముందర చూపు చూసుకుంటున్నావు తప్ప భవిష్యత్తు కాలము, భవిష్యత్తు చూపును నువ్వు చూస్తే ఆ పనులు చేయలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అదేవిధంగా మూడో అంశంగా దావీదు, దేవుడు మనకుంటే చాలు, దేవుడు మనకుంటే చాలు, దేవుడు ఉంటే చాలు అనుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎన్ని గ్రామాలు ఉన్నారు? ఎన్ని పట్టణాలు ఉన్నాయి? ఎన్ని దేశాలు ఉన్నాయి? సృష్టించిన సృష్టికర్త ఉంటే చాలు, నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు, ఏది ఉన్నా, ఏది కలిగి ఉన్నా అది దేవుడిచ్చింది అని అనుకునేటువంటి కుమారులు, కుమార్తెలు ఎంతమంది ఉన్నారండి? కీర్తనల గ్రంథము
73వ కీర్తన 25వ వచనాన్ని చదువుకున్నాం. 3వ అంశంగా కీర్తనల గ్రంథము 73. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకక్కర లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని అనుకునేటువంటి వారు ఎవరున్నారు? ఈ లోకంలో నీకు బంధువులు ఉండొచ్చు, నీకు అన్నదమ్ములు ఉండొచ్చు, ఈ లోకంలో నీకు తల్లిదండ్రులు ఉండొచ్చు, ఈ లోకంలో పొలాలు, స్థలాలు, బంగారు, వెండి, అధికారము, ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు. కానీ అవన్నీ ఉన్న ఈ లోకములో ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఈ లోకము నిన్ను ఒక్కసారిగా నాన్న వారే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో వాళ్ళే ఒక్కసారిగా నీకు శత్రువులుగా మారి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే అప్పుడు అంటున్నటువంటి మాట ప్రతి మనిషి అప్పుడున్న బుద్ధి తెచ్చుకొని ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నీవే నా దేవుడు, నీవే నా తండ్రివి, నీవే నా తల్లివి అని మనం ఆధారపడినట్లయితే ఆయన ఎంతగానో మనల్ని ఆదుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కింది వచనాలలో మనం చదివినట్లయితే నీవు నాకుండగా లోకములోనిది ఏది కూడా నాకు అక్కర లేదు. నీవు నాకుండగా లోకములోనిది ఏది కూడా నాకు అక్కరలేదు. దేవుడు ఉన్నప్పుడు లోకములో ఉన్నటువంటి బలాలు కానీ, లోకంలో ఉన్నటువంటి ఎండి ధనాలు కానీ, లోకంలో ఉన్నటువంటి నీ యొక్క అధికారం కానీ ఏది కూడా నాకు అక్కరలేదు. నువ్వు నాకుండగా ఏది నాకు అక్కర లేదు అనుకుని బ్రతికేటువంటి వారు, దేవుని మీద ఆధారపడి బ్రతికేటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. లేరు అన్నిక లేదు, ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి కార్యాలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా మరి రెండో భాగంలో ఒకటో అంశము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. ముగించేస్తాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరవేచ్ఛలను నెరవేర్చరు. మనము ఎవరి ఆత్మతో నడిపింపబడాలంటే దేవుని ఆత్మతో మనము నడిపించబడాలి. దేవుని ఆత్మ నింపబడి దేవుని వాక్యము చదువుతూ దేవుని ఆత్మ కలిగి దేవుణ్ణి స్మరణించుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుంది. దేవుని ఆత్మ మనల్ని వేలుబడి చేస్తుంటుంది. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలి. దేవుని ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారు శరీర కోరికలను నెరవేర్చరు. ఏంటమ్మా? శరీర కోరికలను నెరవేర్చరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరమునకు ఆత్మకు విరోధము, శరీరమునకు ఆత్మకు విరోధం అంట. ఏంటమ్మా విరోధము? ఎవరమ్మా శత్రువు? శరీరానికి ఆత్మకు విరోధం ఉంది. ఇప్పుడు మనకు శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఏముందమ్మా మనకు? శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ ఆత్మనేమో దేవుని చిత్తం నెరవేర్చాలని ఆత్మ అంటది. శరీరం ఏమంటదంటే శరీర కోరికలు తీర్చమని శరీరం అంటారు. ఆత్మనేమో దేవుని మందిరానికి వెళ్ళు అని దేవుని ఆత్మ చెప్తుంటే శరీరం ఏమంటది? నువ్వు బలహీనంగా ఉండవు, నువ్వు రోగంలో ఉండవు, నువ్వు జ్వరంలో ఉండవు, నువ్వు వ్యాధిలో ఉండవు, నువ్వు పనుకో, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు ఎందుకు పోవాలో మందిరానికి అని శరీరం అంటారు. నువ్వు మంచి ఫుడ్ తీసుకో, మంచి ఆహారం తీసుకో, నువ్వు బలం పొందుకుంటావు అని శరీరం చెప్తుంటుంది. దేవుని ఆత్మ ఏమంటదంటే నువ్వు వెళ్ళు మందిరానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చు,
దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని ఆత్మ చెప్తుంది మనలో అంటే. మనలో దేవుని ఆత్మ లేకపోతే శరీరం మనల్ని ఏలుబడి చేస్తారు. అంతే కదమ్మా, శరీరము మనల్ని ఏలుబడి చేస్తారు. చదవండి ఒక మాట మరొకసారి, అదే మాటని మళ్ళా 5వ అధ్యాయం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు అవిరోధముగా ఆపేక్షించును. చాలు, నేను ఇంతవరకు అదే చెప్పాను. శరీరము ఆత్మకు మరి విరోధముగా ఉన్నది. శరీరం ఒకటి చెప్తే ఆత్మ ఇంకొకటి చెప్తుంది. ఆత్మ ఏం చెప్తుందంటే దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని చిత్తము, దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని ప్రణాళికలో బ్రతుకు. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని ఆత్మ చెప్తుంది. శరీరం ఏమంటుందంటే నువ్వు సుఖపడు, నువ్వు బాగా తిను, నువ్వు బాగా నిద్రపో, నీ శరీరం బలహీనంగా ఉంది, నీ శరీరం రోగంలో ఉంది. శరీరం ఇలాగ విరోధంగా ఉంటుంటాం. మనం అందుకే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ప్రతి కుటుంబము, ప్రతి మనిషి, ప్రతి గ్రామము, ప్రతి దేశము దేవుని ఆత్మ చేత నడిపింపబడితే ఆ దేశ ప్రజలందరూ కూడా వర్ధిల్లుతారు. ఆ గ్రామ ప్రజలందరూ కూడా వర్ధిల్లుతారు. ఆ కుటుంబస్తులు కూడా వర్ధిల్లుతారు. ఆ మనిషి కూడా వర్ధిల్లుతూ దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరము బ్రతుకును, నిలుచును అనేటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రార్థన చేసుకుని అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని ఆత్మానుసారమైనటువంటి జీవితం నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతినైనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.